ఎవరి విషయంలో సరే ఆ విధంగా ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ కమిషన్ ఆ విధంగా పోతే రేపు ఎవరైనా తీసేయచ్చు. అది కరెక్ట్ కాదని అభిప్రాయం. రైట్. రవిచంద్ర రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. అయితే ఒకసారి ఈ లోపల మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి మొత్తం 164 ఉన్నారండి ఎమ్మెల్యేలు. 2 రాజ్యసభ అభ్యర్థులతో గెలుస్తారు ఖచ్చితంగా. 3వ అభ్యర్థి గెలుపు కోసం బీజేపీకి ఇంకా 12 ఓట్లు. సో అందుకనే ఇదంతా చేస్తున్నారు బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ అభియోగం. ఒక మాట కైలాష్ బీజేపీ మినిస్టర్, ఆయన మధ్యప్రదేశ్ మినిస్టర్, ఆయన ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వద్దాం. లేదా సరే, అయితే ఆయన ఏంటంటారంటే ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే చేశారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇప్పుడు డాక్టర్ తులసిరెడ్డి గారి అభ్యంతరం ఏంటి? ఏవో ఉంటాయి పాత కేసులు, అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చి ఉత్తునే మనల్ని ఇబ్బంది పెట్టండి దేనికి అని. సార్, మామూలుగా ప్రతి రాజకీయ పార్టీలో కూడా అంతర్గత శత్రువులు, ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఎలాగైనా ఆ ఎదుగుదలను ఆపాలని కోరుకోవడం సహజం. అది మామూలుగా ఉన్న పొలిటికల్ రైవలరీ కావచ్చు, పక్కనోడు మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు ఏదో ఒక రకంగా అవి ఇవి గుర్తు చేసి లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంతర్గత శత్రువులు అంటారు వీళ్ళని. సో ఒక పార్టీ అనేది ఏం లేదు, అన్ని పార్టీల్లో ఉంటుంది అది. కానీ కొంచెం పతాక స్థాయిలో దీన్ని కావాలని ఆఖరి నిమిషంలో ఏదో రివీల్ చేసినట్టున్నారు. అంటే ఏదైనా వీలైనంత వరకు అఫిడవిట్లు ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఏదైతే అఫిడవిట్ని అఫర్మ్ చేసి ఇవ్వడం, అలా కాకుండా ఎంక్వైరీలో ఒకవేళ వచ్చి ఏదైనా తెలియకపోతే ఎంక్వైరీ చేసుకొని ఆ ఫైల్కి సంబంధించి ఏదైనా ఎంక్వైరీలో చేసుకోవడంలో తెలియలేదంటే ఆ ఎంక్వైరీ సంస్థ యొక్క వాళ్ళకి తెలియలేదు అనుకోవచ్చు. అలా కాకుండా తమ సొంత, కాకపోతే తులసిరెడ్డి గారు ఇందాక చెప్పినట్టు ఆ కేసు ఉందో లేదో తనకే తెలిసి ఉండదు, అది ఎప్పుడు నమోదు గారు మాట్లాడింది ఒకసారి చూద్దామండి. మళ్ళీ మీరే మాట్లాడండి, ఆడియో చూడండి. రైట్ రైట్, ఆడియో రావట్లేదు. రైట్, చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ ఒక్క సీట్ లేకపోతే ఏమైపోయింది సార్ మీకు? చాలా ఇబ్బంది పెట్టక మేమేదో చేసామన్నట్టు మమ్మల్ని అడుగుతారు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈసీ ఆర్ఓకి సంబంధించిన స్వయం ప్రతిపత్తిని కంట్రోల్ చేయదు. ఆర్ఓ ఎవరికైనా ఆర్ఓనే. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. వాళ్ళు ఈరోజు ఏదో కోర్టుకు పోతున్నారు. 18వ తేదీ ఎలక్షన్ ఉంది, 18వ తేదీ దాకా సమయం ఉంది. వాళ్ళ మెరిట్స్ కానీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవుతానంటున్నారు. అదేం తప్పు కాదంటాను నేను. కాబట్టి ప్రతిదానికి నింద మా మీద వేయడం కన్నా లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఉద్దండులైన లాయర్లకు చాలా మందికి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చున్నారు. మన తెలంగాణ నుంచి కూడా అభిషేక్ మను సింఘ్వి గారికి మళ్ళీ ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు న్యాయపరమైన పోరాటంలో పార్టీకి సహాయకులుగా ఉంటారనే ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన ఖాళీగా ఉండడు కదా, ఆయన ఖచ్చితంగా మాట్లాడాలి, పోరాడతాడని నేను అనుకుంటున్నా. అది తప్పు కాదు, వాళ్ళ యొక్క హక్కు కాబట్టి వాళ్ళు పోరాడొచ్చు. అది కరెక్ట్ అని తెలిస్తే ఆర్ఓకి కోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు. రవిచంద్ర రెడ్డి గారు దాన్ని ప్రతిదాన్ని పక్క రాజకీయ పార్టీ మీద రుద్ది మామ అనిపించుకోవడం కరెక్ట్ కాదు. కాదు, ఇప్పుడు టీఎంసీ అంతా మీ జేబులో వేసుకున్నారు, డిఎంకే వాళ్ళు కూడా ఇప్పుడే మరి కాసేపట్లో అక్కడ ఫ్లైట్ దిగుతున్నారు, వాళ్ళు కూడా మీ జాబితాలో వచ్చి చేరిపోతున్నారు. ఆ ఒక్క దాంట్లో ఎందుకు అంత పట్టుదలకి పోయి నేను పట్టుదలకి పోయామని చెప్పడం పూర్తిగా అర్ధరహితం. ఎందుకంటే మేం పోవాల్సిన అవసరం మాకు లేదని మీరే చెప్తున్నారు. మీ మాటల్లో కూడా తెలుస్తుంది కదా. మాకేముంది అవసరం? మాకు ఈరోజు వద్దంటే మా దగ్గరికి సపోర్ట్ ఇస్తాం, మేము కూడా ఎన్డీఏతో ఉంటామని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే దేశంలో మారుతున్న పరిస్థితులు, ప్రజల్లో వస్తున్న ఒక అభిప్రాయం బలంగా అందరికన్నా నరేంద్ర మోడీ గారు మేలు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ వదులుతున్నారు. కాబట్టి ఈరోజు ఏ భావజాలంతో ఎంతకాలం నుంచి కలిసి ఉన్న డిఎంకేని కాదని కాంగ్రెస్ డిఎంకే మద్దతుతో అలయన్స్ పార్టీగా పోటీ చేసి 5 మంది ఎమ్మెల్యేలని వాళ్ళ ఓట్లన్నీ వేయించుకుని గెలిచి ఒక్క మాట మాత్రం చెప్పకుండా తృణప్రాయంగా వాళ్ళని వదిలేసి విజయ్ గారికి మద్దతు ఇచ్చారు. రాజకీయ పచ్చి అవకాశవాదం కాదా ఇది? అలా ఇచ్చినప్పుడు ఇప్పుడు మా ఓట్లు వేయించుకుని మమ్మల్ని మోసం చేసి ఇండి కూటమి అని చెప్పి ఇండి కూటమిలో మా ఎంపీలందరినీ ఉపయోగించుకుంటూ మాకొక్క మాట మాత్రం మర్యాద కూడా ఇవ్వకుండా వాళ్ళని ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు మేమేదో వెల్కమ్ చెప్తున్నాం, మేమేదో వాళ్ళందరి కోసం అర్రులు చేస్తున్నాం అనేది అవాస్తవం. ఇకపోతే అభిషేక్ బెనర్జీ యొక్క పెత్తనం, మమతా బెనర్జీ యొక్క పోకడ మీద ఎప్పటి నుంచో రివోల్ట్ ఉంది. అప్పుడంతా ఆమెకి సరెండర్ అయ్యి భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నోరు విప్పడానికి ధైర్యం చేయాల. ఈరోజు వాళ్ళకి ధైర్యం వచ్చింది, స్వేచ్ఛగా బయట వస్తున్నారు. అంతేగాని మేమేదో వాళ్ళకి వలయటమో బుట్ట పట్టుకొని కూర్చోవటం మాకు అవసరం లేదని మీ మాటల్లో తెలుస్తుంది. ఈ రోజున్న గణాంకాలను బట్టి ఈరోజు సుష్మితా దేవ్ ఉన్నారు సార్, ఆమె రాజ్యసభ సభ్యత్వానికి ఇప్పుడు రాజీనామా చేస్తే వెంటనే ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతారు.
ఇప్పుడు ఉన్న రాజ్యసభను వదులుకొని ఆమె ఎందుకు రావాలి? ఆమె ఇప్పుడు బీజేపీకి వస్తుందా లేదా ఇంకా తెలియదు. మీకు కానీ వాళ్ళనైతే వదులుకోవాలనే దారి కల్పించడం కోసం ఆవిడ రాజీనామా చేశారు. మాకు దారి కల్పిస్తారా, ఆమె బీజేపీలోకి వస్తారని ఇంకా సందిగ్ధమైన విషయం. కానీ ఒక్క విషయం చెప్పాలంటే, ఒంటెత్తు పోకళ్ళు నియంతృత్వాన్ని ఏదైతే మమతా బెనర్జీ గారు నెలకొల్పారో, అభిషేక్ బెనర్జీ గారి చేతికి పగ్గాలు ఇచ్చి విచ్చలవిడితనానికి ఏదైతే శ్రీకారం చుట్టారో దానికి పూర్తిగా ముగింపు పలికే స్థితికి ఆ ఏరియాలో కూడా వచ్చింది. డిఎంకేని కాంగ్రెస్ అవమానించింది కాబట్టి డిఎంకే ఖచ్చితంగా ఎన్డీఏ వైపు వస్తుందేమో, అంతేగాని మాకైతే తెలియదు. ఇంకా రైట్, గఫూర్ గారు ఏమంటారు? ఒక్క మీనాక్షి నటరాజన్ గారు పోనీ ఆమె కాంట్రవర్షియల్ లీడర్ కాదు, షీ హాజ్ షీ ఈజ్ ఎంజాయింగ్ హై రెప్యుటేషన్. ఆమె లాంటి ఒక నాయకురాలి అభ్యర్థి